ఏందండి బాబాయ్ ఈ క్లైమేట్, మాటలు రావట్లేదు, గాలికి ఎగిరిపోతున్నాము. నా వల్ల కావడం లేదండి, ఫోన్ కూడా వెళ్ళిపోతా ఉంది చేతిలో నుంచి. వామ్మో భలే చలిగా ఉంది. ఇదేనండి వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచి పడతాయో తెలియదు, కానీ అబ్బబ్బబ్బా చలి వేసేస్తుంది. మన హాస్లీ హిల్స్ అంటే దానికంటే డేంజరస్గా ఉంది ఇది. బ్యాక్ సైడ్ అయితే చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది, మాటలు రావడం లేదు. ఎక్కడి వరకు చూసినా, ఎంతవరకు చూసినా కాఫీ తోట అయితే అయిపోవడమే లేదండి. ఇప్పటికి ఒక 5 కిలోమీటర్లు ఎక్కినాము. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మేము కూడా బాగున్నాం అనమాట. ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేమైతే ప్రస్తుతం చిక్మంగళూరులో అయితే ఉన్నామన్నమాట. చిక్మంగళూరు నుంచి మనం అయితే ఇక్కడ 3 ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి కాఫీ తోట, మళ్ళీ బుడన్గిరి హిల్స్, అలాగే మనకు వచ్చేసి మాణిక్యధార. ఇక్కడ 3 ప్లేసెస్ అయితే చాలా ఫేమస్. మిగతా ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ దాదా ఖలందర్ పహాడ్ పైన దర్గా కూడా ఉంది, అన్నీ విజిట్ చేద్దాము. సో ఈ 3 ప్లేసెస్ అయితే చాలా హైలైట్ కాబట్టి మీ అందరికీ నేను చూస్తూ చూపించాలని అనుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుందంటే, అది దేశముద్రు సినిమాలో చెప్తాడు కదా హీరో, నా కళ్ళతో చూడు మామో అనేసి, చూడగా బ్రైట్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడగా నేచర్ అయితే చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక పైకి అయితే వెళ్దాం, లేట్ చేయకుండా. నాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే లేట్ చేస్తే మనకు వీడియో అయితే మిస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే మనం పైకి ఎక్కేద్దాము. వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మోసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ అయితే అయిపోయాం మేము. చిక్మంగళూరు నుంచి దాదా పహాడ్ అయితే మనకు 22 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. సో 22 కిలోమీటర్లో మనకు ఏ ప్రదేశాలు విజిట్ చేయాలో అన్నీ చూపిస్తా. ఫస్ట్ మనం చూడాల్సింది ఇక్కడ వచ్చేసి మనకు కాఫీ తోట. ఇక్కడ వచ్చేసి చాలామంది అయితే బైక్స్ మీద రైడ్కి అయితే వస్తున్నారు. ఈ వానకి అబ్బబ్బబ్బా వాళ్ళు సెల్ఫీ స్టిక్లు పట్టుకొని వెళ్తుంటే చాలా భయం వేస్తుంది నాకైతే. చాలా దూరం నుంచి వచ్చారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి, చాలా వరకు అయితే క్లైమేట్. ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి మనం 22 కిలోమీటర్లు. అక్కడ టోల్ ఉంటుందన్నమాట. ఇక్కడ రావడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనము జస్ట్ ఒక ఫామ్ అయితే ఫిలప్ చేసి 100 రూపీస్ పే చేసి రావాలా, ఆన్లైన్ పేమెంట్. ఎందుకంటే ఇక్కడ టోల్ అనేది ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మనకు అది మనం పే చేసుకొని వస్తే కనుక ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు, లేదంటే మనకు టైం పడుతుంది, అక్కడ క్యూలో నిలబడాల్సి వస్తుంది. మనమైతే 8 డేస్ ముందే మనమైతే ఇక్కడ పే చేసామన్నమాట, ఆన్లైన్ పేమెంట్ చేసాము. ఇప్పుడు పైకి అయితే వెళ్దాము, వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేద్దాము. దాదా పహాడ్ ఎక్కేటప్పుడు ఇక్కడ సైడ్లో అయితే ఆపామన్నమాట. వాన్ అయితే జోరుగా పడుతుంది. మన కార్ మీద ఒకటైతే గమనించాము. మనం నైట్ ఇక్కడికి వచ్చి చేరుకున్నాము. నైట్ నుంచి వాన్ అయితే పడుతూనే ఉంది. పోనీలు అయితే ఇక్కడేమో ఉండండి, ఇక్కడ 2 చేపలు ఉన్నాయండి. మా బార్నెట్ పైన ఒకటి, మా మిర్రర్ పైన ఒకటి. అది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. చేపల వాన్ ఏమన్నా పడిందో ఏమో. ఒక చేప ఇక్కడ చచ్చి పడింది, ఇంకో చేప కూడా అక్కడ చచ్చి పడింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. మేము ఇంకా కొండ ఎక్కలేదు, కొండపై నుంచి ఏమన్నా జారి pడ్డా ఏమన్నా చెప్పుకోవడానికి కూడా. సో చేపల వాన పడిందా అనేది డౌట్ వస్తుంది. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేస్తాం. కాఫీ తోటలంట, మొత్తం నేచర్ అంట, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాం. వీడియో పైన కామెంట్ అయితే చేయండి మీరు, ఎలా అనిపించింది ఏమి అనేసి. ఫస్ట్ టైం అయితే మేము దాదా పహాడ్కి అయితే వచ్చామన్నమాట, ఇక్కడ చూపించడానికి మీ అందరికీ. మనకు బోర్డు అయితే కనిపిస్తుంది కదా, మనం అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే దాదా పహాడ్కి అయితే చేరుకోవచ్చు. రైట్కి వెళ్తే ఏం ప్రయోజనం లేదంటున్నారు. లెఫ్ట్ అనేది మనకు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాము. ఇక్కడ క్రాస్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కావాలంటే తినడానికి, కాఫీ గీఫీ తాగడానికి అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం టోటల్గా వచ్చేసి ఇంకా 22 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం మనం. ఇక్కడైతే చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో, మొత్తం నేచరేనండి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ అయితే. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకోండి, వీడియో షూట్స్ చేసుకోండి, చాలా బాగుంది. బట్ ఇక్కడ వాన అయితే పడుతుంది, దిగలేక ఎక్కలేక అన్నట్టు ఉందన్నమాట ఇక్కడ. ఈ చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా, చెట్టలో ఆకంతా రాలిపోయినట్టు ఉంది, మళ్ళీ ఆకైతే చిగురిస్తుంది. సో చాలా బాగుండదు. మనం ఎక్కేదారిలో మొత్తం అయితే ఇలాగే ఉంది. ట్రావెల్ చేస్తుంటే వేరే లెవెల్లో ఉందండి, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇక్కడికి వచ్చామంటే అబ్బాబ్బా వెళ్ళే బుద్ధి అయితే పుట్టదు, అట్లుందనమాట లొకేషన్ అయితే చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది. వెళ్తూ ఉంటే మొత్తము మనకు దారి ఎప్పుడు గడిచిపోతుందో కూడా తెలియదు. 22 కిలోమీటర్ల అబ్బా అంటాము మనం, మామూలుగా అయితే నార్మల్ రోడ్. సో ఇదేనండి టోల్. అయితే ముందుగానే బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అక్కడైతే మనకు జస్ట్ మనం బుక్ చేసుకున్నా అది మనకు PDF ఉంటుంది, అది చూపించేస్తే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూడండి కాఫీ తోట అయితే మనం ఇక్కడ లోపలికి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది అయితే లోపలైతే హౌసెస్ ఉన్నాయి. మనమైతే పర్మిషన్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. ఇవేనండి కాఫీ చెట్లు అయితే చూడండి. చాలామందికి తెలియదు కాఫీ చెట్లు ఏవి అనేసి. ఇవేనండి ఇక్కడ లోపల ఉన్నాయి కదా, ఇవే కాఫీ తోట చెట్లు. తోట అయితే ఇదే చెట్లు కూడా అవే.
చాలా పెద్దగా ఉందండి తోట మొత్తం. విజిట్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్ని మనం ఎంజాయ్ చేయాలంటే బాబా బుడన్గిరి హిల్స్కి అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందేనండి. సో చాలా అంటే చాలా మంచి క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ ఉన్న ప్రదేశం అయితే చూసామంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఎంతవరకు చూసినా కాఫీ తోట అయితే అయిపోవడమే లేదండి. ఇప్పటికి ఒక 5 కిలోమీటర్లు ఎక్కినాము, అయినా కానీ కాఫీ తోటలే వస్తున్నాయి. పైనుంచి చూడండి ఎలా ఉన్నాయి. పెరికే వాళ్ళకైతే ఇనాం అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇనాం అంటే అవార్డు అండి, అదైతే ఖచ్చితంగా చూడండి. అబ్బాబ్బా చలిగా అయితే క్లౌడ్స్ అయితే పరిగెత్తుతున్నాయి. మన సైడ్ అయితే ఎండలు దంచేస్తుంటే ఈ సైడ్ అయితే చలి చంపేస్తుంది. ఆ పాట పాడాలి, ఇంకా చలి వేస్తుంది చంపేస్తుంది అన్నట్టు. ఇది ముల్లంగిరి వెళ్ళే దారండి. ఇది ఇలా పైకి వెళ్తే గుడి ఉంది, దేవాలయం ఉంది, అలాగే అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉందంట. ఇప్పుడు ప్రస్తుతం అక్కడైతే వెళ్ళడం లేదు, వాన్ అయితే ఎక్కువగా ఉంది, వెళ్తే కూడా డేంజర్ అంటున్నారు. మనమైతే ఇప్పుడు వెళ్ళడము బుడన్గిరి పహాడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా చలి ఉంది. చిక్మంగళూరు క్లైమేటే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఫ్యామిలీతో రావాలి ఇక్కడికి. ఫ్యామిలీతో వచ్చి ఒక్క ఫోటో దిగినా చాలు, అది అయితే లైఫ్ లాంగ్ అయితే మెమరబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ వర్షంలో కూడా చూడండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ టర్నింగ్ అయితే చాలా డేంజర్గా ఉంది, కానీ మన కార్ పెట్టడానికి ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నిలబడ్డాం అనమాట. చాలా డేంజర్ అండి. వీడియోస్ కోసం రీల్స్ కోసం రోడ్లలో పరిగెత్తుతారు. సో చాలా భద్రంగా అయితే షూట్ చేసుకోవాలి. ఇంకా మనం వచ్చేసి బుడన్గిరి పహాడ్కి అయితే వెళ్ళిపోదాం రండి. మనము రోడ్డు ఎక్కే కొద్దీ మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దారి అంటే ఎందుకు అంటున్నానంటే ఫాగ్ అయితే ఫుల్గా ఉంటుంది. వర్షం దాంట్లో కూడా మనకు ఈ అద్దం పైన అయితే పడుతుంది. మిర్రర్స్లో ఏది అయితే కనిపించడం లేదు. చాలా అంటే చాలా చిన్నగా వెళ్ళాలండి, చూసుకొని వెళ్ళాలి. హారన్స్ ప్లస్ మనం లైట్స్ అయితే వేసుకొని ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. ఈ 1200 సంవత్సరాల హిస్టరీ చూడాలంటే ఇంత కష్టపడాలా అంటే అవునండి, ఇంత కష్టపడి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే 12 సంవత్సరాల క్రిందట అయితే అక్కడ దాదా ఖలందర్ గారు అయితే వచ్చి అక్కడ చిల్లా కూర్చున్న ప్లేసెస్ 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ మార్గం మధ్యలో అక్కడక్కడైతే మనకు రోడ్డు కొద్దిగా డ్యామేజ్ ఉంది. బాబాయ్ క్లైమేట్ మాటలు రావట్లేదు, గాలికి ఎగిరిపోతున్నాము. క్లౌడ్స్ అయితే చూడండి ఏం పరిగెత్తుతుంది. అబ్బా మొత్తము ఫాగ్ అయితే ఫుల్గా ఉందన్నమాట. అసలు ఆ సైడ్ ఏం కనిపించడం లేదు. చూడండి మీరు ఒకసారి, మేము ఎక్కడున్నామో మాకే తెలియకుండా అయితే ఉందన్నమాట. ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ అయితే వామ్మో చాలా అంటే చాలా బాగా నాకైతే నచ్చేసింది అనమాట ఈ ప్లేస్. చాలామంది అంటారు, మేము చిన్నప్పుడు అయితే విన్నామన్నమాట, ఈ కొండరాయి ఉందండి కదా, దాంట్లో నుంచి సుర్మా చేస్తారు. అంటే మనం మామూలుగా కంట్లోకి వేసుకుంటాం కదా సుర్మా, కాజల్ లాగా యూజ్ చేస్తాము నమాజ్ చేసేటప్పుడు. అప్పుడు ఆ సుర్మా దీంతోనే చేస్తారనేసి విన్నాము. ఇది ఖచ్చితంగా అవును నిజం చేయండి. మేము చిన్నప్పుడు విన్నాము నేను, కానీ ఇప్పుడు దాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. అది నిజమే అయితే కామెంట్ చేయండి. ఇంకా మల్తాని మిట్టి కూడా ఇక్కడి నుంచే చేస్తారు, ఇక్కడున్న మట్టితోనే చేస్తారని కూడా అంటారు. అది 2 నిజమే అయితే కామెంట్ చేయండి. అబ్బాబ్బా ఈ క్లైమేట్ ఏంటండి బాబోయ్. ఖచ్చితంగా రాండి ఫ్యామిలీతో, ఒక్కసారైనా లైఫ్లో ఎంజాయ్ చేయడానికి అయితే ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా రావాల్సిందే. అసలు ఏం నిలబడడం లేదు, చెప్పులు కూడా ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయి. గాజు ఇక్కడ ముందుకు పెట్టుకుంటే ఇటు వెనక్కి వెళ్ళిపోతుంది, అంత బరువు గాజు కూడా. సో అంత బాగుంది ఇక్కడైతే. మాట్లాడాలంటే మాటలు తిరగడం లేదు. కొండలు ఎక్కేటప్పుడు గస వస్తుంది, చలిలో మాట్లాడేటప్పుడు వణుకు వస్తుంది అన్నట్టు. వణుకు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మేము స్వెటర్స్ కూడా సేఫ్టీస్ ఏం తెచ్చుకోలేదు, అయినా కానీ ఈ ప్లేస్ అయితే వీడియో చేయడం నాకైతే ఇదే చాలా హైలైట్. ఎట్లుందో వేరే లెవెల్లో ఉందండి ఈ క్లైమేట్, ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక వెళ్ళే దారిలో అయితే మనకు జిప్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. జిప్ లైన్స్ అయితే ప్రస్తుతం అయితే ఆపేశారు, ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కాబట్టి. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో చాలా మంచి లొకేషన్ అండి. ఫాగ్తో పాటు మనకు వాటర్ అయితే వెళ్తుంటే వేరే లెవెల్లో అయితే ఉంది. బాబా ఈ కొండల మధ్య ఈ గాలికి ఈ చలికి చాలా అంటే చాలా బాగుంది. నా వాయిస్ రాకపోవచ్చు మీకు, వాటర్ సౌండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్లో ఉంది. బాబా సూపర్. ఇది కదా పుష్ప సీన్ అంటే, ఏమంటారండి, ఇది కదా పుష్ప. ఇక్కడ చూడండి కింద వాటర్ వెళ్తున్నాయి చూడండి. వావ్ సో సూపర్ అండి, వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్దాము, ఇంకా పైన కూడా ఉంది మనకు చూడడానికి. మనం వెళ్ళే మార్గ మధ్యలో అయితే ఈ వాటర్ ఫాల్ అయితే కనిపించిందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఫోటో స్పాట్ ఇదైతే, చాలా మంచిగా ఫొటోస్ వస్తున్నాయి. అలాగే ఈ వాటర్ దగ్గర కూడా మనకు ఫాగ్ ఉంది, సో చాలా బాగా అనిపిస్తుంది. ఒక వ్యూ అయితే మనకు వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట. చాలామంది ఇక్కడ దిగి ఇక్కడ ఫొటోస్ తీసుకొని, అలాగే ఇక్కడ మనకు స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట వేడివేడిగా, అవి కూడా తీసుకొని తినేసి వెళ్ళొచ్చు అనమాట. నేను కూడా స్మోకింగ్ చేస్తున్నా, ఎంత బాగా పొగ వస్తుందో నోట్లో నుంచి. అబ్బో
దిగేస్తానండి. వాటర్లో భలే ఉన్నాయి, చలి చలిగా. అబ్బాబ్బా ఏం వాటర్ వస్తూ ఉంది. రండి పైకి పోదాం. సూపర్గా ఉంది. జూలై నెలలో మనం చలిని ఆస్వాదించాలంటే బాబా బుడ్డన్గిరి హిల్స్కి అయితే వెళ్ళాల్సిందేనండి. ఇక్కడ వాటర్ చూస్తారా, వాన చూస్తారా, ఫాగ్ చూస్తారా. సో చాలా అంటే చాలా బాగుంది. కొండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆకాశంలో నుంచి వాన వస్తుంది. సో భూమిపైన అయితే వాటర్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పైన వచ్చేసి మనకు చూడవలసింది వచ్చేసి మనకు బాబా బుడ్డన్గిరి హిల్స్లో వచ్చేసి దర్గా అయితే ఉంది. అలాగే మనకు మాణిక్యధార, ఇంకోటి వచ్చేసి మనకు అక్కడ చిల్లా కూర్చున్న ప్లేస్ అండి. మాణిక్యధార దగ్గర మనకు చిల్లా కూర్చున్న ప్లేస్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. సో పైన ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేసి పైకి అయితే వెళ్ళానమాట. పైకి వెళ్ళి చూస్తే అక్కడ కొండల్లో నుంచి వస్తున్నాయి వాటర్. సో ఆ వాటర్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని, వీడియో షూట్ చేసుకొని, రీల్స్ చేసుకుంటూ, అలాగే అక్కడ స్నాక్స్ తినేసి మళ్ళీ అయితే బయలుదేరుతున్నారనమాట. మళ్ళీ మనం వెళ్ళే దారి అయితే మనకు దారి కనిపించకుండా అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. మన కారు వైఫర్స్ అయితే మనకు అలసిపోయాయంటే అలా అలసిపోలేదు. ఎందుకంటే మనకు రోడ్డు చూపించడానికి అయితే అది నాన్ స్టాప్ వర్క్ అయితే చేశాయన్నమాట. మనం బండి స్టార్ట్ చేస్తే చాలు ఫస్ట్ అయితే వైఫర్ అయితే ఆన్ చేయాలన్నమాట. బస్సు అయితే వస్తుంది చూడండి. బస్సెస్ అయితే చాలానే వస్తున్నాయి. మనకు చిక్మంగళూరు నుంచి పైకి వెళ్ళడానికి దిగడానికి బస్సెస్ అయితే ఉన్నాయి. ఓన్ వెహికల్ ఉంటే ఖచ్చితంగా అయితే రిజిస్టర్ అయితే చేసుకొని అయితే వెళ్ళాలి. ఈ మాట మాత్రం ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నారా దారి. సో ఫాగ్ వచ్చిందిలే అనుకుంటే వాన కూడా వచ్చేస్తుంది, వాన వచ్చిందిలే అంటే ఫాగ్ వచ్చేస్తుంది. ఇదే పరిస్థితి అండి. అసలు రోడ్లు అయితే నేను చూపించలేకపోయానే అనిపించింది నాకైతే. వెళ్ళే ప్రతి దారి మొత్తం ఇలాగే ఉంటే నేను ఎక్కడి నుంచి మీకు రోడ్స్ చూపించేది. చూడ్డానికి అయితే కింద నుంచి రోడ్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి మనకు ఖాళీ సమయంలో. సెప్టెంబర్ తర్వాత అయితే మనకు బాగుంటుందంట. ఎవరైనా కానీ వెళ్ళే వాళ్ళు సెప్టెంబర్ తర్వాత అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూడడానికి వ్యూ అయితే. ఇప్పుడు కూడా బాగుంది, బట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ టైంలో అయితే పిల్లలకైతే ఫీవర్ రావడము, పరిసరాలు పట్టడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఫుల్ చలిగా ఉంది కాబట్టి, అలాగే వర్షం పడుతుంది కాబట్టి చూసుకొని వెళ్ళాలి. లైట్స్ చూస్తున్నారా, ఈ టైంలో కూడా డే టైంలో అంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు 12 అయింది. 12కి కూడా లైట్స్ చూస్తున్నారా, దారి కనిపించలేదనేసి హారన్ లైట్స్ ఖచ్చితంగా అయితే వేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగా మంచిగా ఉన్న వ్యూ అయితే. అక్కడ ఒక దారి ఉంది, అది కూడా మిస్ అయ్యి వెళ్ళిపోతారు కిందకైతే. సో చూసుకొని అయితే మనం వెళ్ళాలన్నమాట. ఫైనల్గా పైకి అయితే వచ్చేసామన్నమాట మనము. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది చూడండి వ్యూ. ఇక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి మనం విజిట్ చేయడానికి మొత్తం అయితే విజిట్ చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరాలి. కాబట్టి ఇక్కడ మొత్తం మనకు దర్గా ఎంట్రన్స్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ అయితే మనకు బాబా బుడ్డన్గిరి దర్గా అయితే ఉందన్నమాట. కిందకి అయితే వెళ్ళాలి లోపలికి. సో ఆయన అక్కడ కూడా చిల్లా కూర్చున్న ప్లేస్ అండి. లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. అస్సలు చలికి మాటలు రావడం లేదు నాకైతే. మనిషికి కనిపించడం లేదండి. ఇక్కడ చాలా కష్టం పైన అయితే గుర్తుపట్టాలి. ఒక నలుగురు ఉన్న చోట కొద్దిగా అలా ఉంటుంది, గుర్తుపట్టచ్చు. ఒకరు ఎవరైనా తప్పిపోయారంటే మళ్ళీ ఫోన్లు కూడా ఇక్కడ నెట్వర్క్ కూడా చాలా తక్కువ. మా ఆయనగారు తప్పిపోతారని నేను కార్లో కూర్చోబెట్టేసాను, ఇక్కడ వెళ్ళొద్దండి. నేను వస్తాను కార్ దగ్గరికి అనేసి. అబ్బో మాటలు లేవు, మాట్లాడుకోవట్లేదు అన్నట్టు సరికి నోరు తిరగడం లేదు నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. మాణిక్యధార దగ్గర పోవాలంటే మన ఓన్ వెహికల్స్ అయితే వెళ్ళవంట. ఇంకా థారు జీప్లన్నీ పెట్టారు ఇక్కడ. దాంట్లో అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 స్టెప్స్ పైనే ఉన్నాయి. బట్ చూద్దాం, సాహసం చేయాలి. ఇంకా నేను ఒకదాన్ని అయితే వెళ్ళలేను. ఇంకా ఈయన గారు ఎక్కడ వరకు వస్తారో చూసి అక్కడ వరకు వెళ్ళేసి వద్దాము అని అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి మనం పైకి వచ్చేసరికి 1:25 అయింది టైము. మార్నింగ్ స్టార్ట్ నుంచి 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము మాటలు రావట్లేదు, అర్థం చేసుకోవాలంతే, మేమేం చెప్పలేను. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం చిక్మంగళూరు నుంచి. మనం పైకి వచ్చేసరికి 1:25. మధ్యలో వీడియోస్ చేసుకుంటూ మీ అందరికీ చూపించుకుంటూ మొత్తం లొకేషన్స్, వ్యూస్, వామ్మో కొంచెం భయపడుతూ కొంచెం నవ్వుతూ అలా అనేసి వీడియో అయితే కంప్లీట్ చేసాము. ఇది ఫైనల్కి ఇంకా ఈ గుట్ట ఎక్కాలి, పైన బాగుంటుంది ఇక్కడ. ఈ ప్లేస్లో చిన్నప్పుడైతే నేను తప్పిపోయానండి ఒక్కసారి. అబ్బో ఈ ప్లేస్లో తప్పిపోయింటి. మా నాన్నగారితో వచ్చింటి నేను చిన్నప్పుడు. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింటి నేనైతే. ఇక్కడ వాటర్ చూస్తున్నారు, వాటర్ కనిపిస్తున్నాయి మీకు. ఎక్కడంటే అక్కడంతా వాటర్, ఎక్కడంటే అక్కడంతా ఫాగేనండి బాబోయ్ ఇక్కడ. వామ్మో ఇక్కడ చూడండి, నా వల్ల కావడం లేదండి. ఫోన్ కూడా వెళ్ళిపోతా ఉంది చేతిలో నుంచి. వామ్మో భలే చలిగా ఉంది, గాలి వేస్తుంది, చలిస్తుంది. జారిపోయి పడ్డామంటే, కింద పడ్డామంటే ఎముకలు కూడా చేతికి రావట్లుంది ఇక్కడైతే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా భలే డేంజర్గా ఉంది ప్లేస్ అయితే. చిన్నగా పోవాలి ఇక్కడి నుంచి. అబ్బా
బా చిన్నప్పుడు వచ్చి చూసామంతే కానీ మెమరీస్, ఇప్పుడైతే ఫొటోస్ వీడియోస్ ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఈ మొబైల్స్ వచ్చేసినప్పటి నుంచి. అయితే ఏదేమైనా చాలా మంచి ప్లేస్ అండి. మనం మన కార్ అయితే తీసుకెళ్ళాము, కానీ ఆ రోడ్డు చూస్తే మన కార్ అస్సలు వెళ్ళదనిపించింది నాకైతే. వద్దనేసి మా ఆయన గారు సాహసం చేస్తానన్నారు, నేను వద్దన్నా. ఏమన్నా ఒక్క డ్యామేజ్ అయితే కూడా మనకే కదా ఇబ్బంది అనేసి నేనైతే వద్దు అనేసి మళ్ళీ ఆపేయండి అనేసి ఆపేశానమాట. ఒక్కొక్క గుంత ఎంత ఉందంటే మన కోకో అంత హైట్ ఉందండి. కోకో దిగేయచ్చు, దాంట్లోకి టైర్లు దిగడము ఎక్కడము, టైర్లు దిగడం ఎక్కడము, సో చాలా ఇబ్బందిగా ఉంది అనేసి వద్దనేసి వచ్చేసాము. మళ్ళీ వచ్చేసి మనం థార్లో వచ్చేసి ఒక 4 మెంబర్స్గా మనము షేర్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఒక ట్రిప్ అయితే 1500 నుంచి 2000 వరకు వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తున్నారు. చాలామంది ఉంటే కనుక ఒక 10 మెంబర్స్ ఉంటే 200 పడుతుందండి ఒక మనిషికి. ఆ రోడ్డు చూసి వామ్మో భయపడిపోయాను నేను. కొద్ది దూరం అయితే మంచి రోడ్, సిమెంట్ రోడ్ అయితే ఉంది. ఫైనల్గా మనం వచ్చేసామన్నమాట మాణిక్యధార దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 100 స్టెప్స్ అయితే ఉన్నాయి కిందకి దిగడానికి. ఆ 100 స్టెప్స్ అయితే దిగేసి మనం అక్కడ విజిట్ చేసేసామంటే సో ఫైనల్గా మనం వచ్చిన టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఆ డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తుంటే నాకైతే భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇట్లా గుంతలున్న రోడ్డు, అది కూడా ఇప్పుడు రోడ్ అయితే అస్సలు కనిపించడం లేదు, ఎలా తోలుతున్నాడబ్బా అనేసి నాకైతే భయం పుట్టేసింది. సో ఫైనల్గా మనం మాణిక్యధార దగ్గర అయితే వచ్చేసామండి. మాటలు రావడం లేదు. ఈ చలికి అయితే ఇక్కడి నుంచి స్టెప్స్ అయితే దిగాలంట, 100 స్టెప్స్ ఉన్నాయి. కింద వరకు దిగేసి వచ్చేసి ఇది అయిపోతే కనుక మళ్ళీ ఇక్కడ వెళ్ళేది లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా ఏమంటారండి, దోల తీరిపోయింది మాది రోజైతే. ఊరికే కామెడీ చేసేవాళ్ళము, కామెడీకి కూడా ఇలాంటి మాటలు చెప్పకూడదు అనిపించింది ఈసారి అయితే. అమ్మో ఈ చలికి ఈ 4 నెలలు అయితే రాకండి, ఈ 4 నెలలు అట్లే ఉంటుందంట. వద్దు, అవసరం లేదు ఈ 4 నెలల వరకు. వచ్చిన రోడ్ అయితే పరమ చండాలంగా ఉందండి బాబోయ్. బాబా భలే కష్టం పైన వచ్చామన్నమాట. కేవలగలుగా నయ్యే కాదు, చాలా అంటే చాలా వరస్ట్ రోడ్. అబ్బా వద్దు అనిపించింది నాకైతే. ఇంకా మనమైతే మన కార్ అక్కడే పెట్టేసాము, ఎందుకంటే ఇంకా మా కార్ మాటికి రోడ్డుకు ముద్దు పెట్టేస్తుంది, ఏం చేసేది కదండి. మా కారు ముద్దు పెట్టే రోడ్డుకి నాకేస్తుంది, అందుకని దాన్ని ఆడే పెట్టేసి థార్లు వచ్చినామన్నమాట. మనిషికి 500 అంట, షేరింగ్ అయితే 400, 300, 200 అంటే అలా లాగేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మా అవసరం వాళ్ళు డబ్బు చేసుకుంటూ ఉంటారనమాట. స్టెప్స్ దిగుతూ ఉంటే ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉన్నాయి. ఈయనకి పిలుచుకొని రాకూడదు అనుకున్నా, చాలామంది అంటారు వెళ్ళాలి కిందకి బాగుంటుంది అనేసి. పాపం వచ్చేసాను నేను ఒక్కదాన్ని అనేసి. ఇక్కడ చూడండి, అక్కడక్కడ నడిచి కొద్దిసేపు అయితే కూర్చోవడానికి ఇక్కడైతే బాగుంది. ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఏం కనిపించడం లేదు. కింద వరకు అయితే వెళ్ళాలి మనం ఆడ. వామ్మో లొకేషన్ చాలా బాగుంది. ఆయన అక్కడే ఉన్నారు. కిందకి నేను చిన్నగా వస్తాను, మీరు వెళ్ళండి అంటే నేను వచ్చేసాను. ఆయన వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్లేదు అనేసి నేనైతే వచ్చేసానమాట. వామ్మో ముందు ఇలా లేదండి, ఇప్పుడైతే చాలా బాగుందన్నమాట. ఇక్కడ దర్గా ఉంది, జియారత్ చేసుకొని అయితే వెళ్దాము. అలాగే కిందకి వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ వాటర్లో అయితే బాగుంటుందన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి స్నానం చేసిన తర్వాత ఏదో ఒకటైతే వదిలేస్తారండి, ఒంటి మీద ఉన్న బట్ట ఏదైనా ఒకటి వదిలేసిపోతారు. అదేనండి వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచి పడతాయో తెలియదు, కానీ భలే చల్లగా అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. వాటర్ అయితే సూపర్గా ఉంది. వ్యూ అయితే చలికి ఉణుకుతున్నారు, అయినా కానీ మునుగుతున్నారు. తప్పదు కదా మరి, మునగాలి, తడవాలి అన్నట్టు, మునగాలి అన్నట్టు అయిపోయింది ఇక్కడ. ఈ వాటర్ వచ్చేసి దాదా ఖలందర్ బాబా గారు ఇక్కడ వచ్చేసి చిల్లా కూర్చోవడానికి వజూ చేయాలి అనేసి వాటర్ కోసం అయితే చూస్తూ ఉండగా ఆయన కోసం అయితే ఇక్కడైతే వాటర్ వచ్చాయంట. సో వజూ చేయడానికి వచ్చిన వాటర్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా 1200 సంవత్సరాల నుంచి అలాగే వస్తున్నాయి. ఆ వాటర్ అయితే ఏ మాత్రం అయితే తగ్గడం లేదు, ఇంకా ఎక్కుతాయంటే తగ్గ ఛాన్సే లేదు. ఇక్కడ చిల్లా కూర్చున్న ఫస్ట్ ప్లేస్ అయింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ బాబా బుడన్గిరి హిల్ అంటాం కదా మనము, అక్కడ వచ్చేసి మళ్ళీ చిల్లా కూర్చున్నారు. అక్కడ ఒక గెవి ఉంది, ఆ గెవిలో నుంచి ఎప్పుడు మాయమైపోయారో ఎవరికి తెలియదంట, అక్కడ కూడా చిల్లా కూర్చున్నారు. బట్ ఆయన ఖలీఫాలు అయితే 5 మంది సమాధులు అయితే లోపలైతే ఉన్నాయన్నమాట. అక్కడ లోపలైతే కెమెరాస్ అయితే మనకు అలౌడ్ లేదు, అందుకనేసి అక్కడైతే చూపించలేకపోయాం. కానీ ఇదంతా మొత్తం మనము అయినంత వరకు కవర్ చేసాము. ఈ చలికి ఈ వానకి మనకు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ రావాలి అనేసి తోచక మనం అయినంత వీడియో అయితే కవర్ చేసామన్నమాట. ఎంతమంది బాబా బుడన్గిరి హిల్స్ చూసారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి.
చేయండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా ఒక్కసారి ఎలా ఉంది ఏమి అనేసి. ఇక్కడ లొకేషన్ ఇది వచ్చేసి మనకు షూటింగ్ పాయింట్ అండి. షూటింగ్ పాయింట్లో లేదండి, సూసైడ్ పాయింట్ లాగా ఉంది ఇదైతే. నేనైతే లోపలికి అయితే వెళ్తూ ఉంటే వామ్మో ఏది కనిపించడం లేదు, కానీ దారి అయితే వస్తూనే ఉంది. బట్ ఎందుకైనా మంచిది చాలే అనేసి నేనైతే ఆగిపోయాను. మా ఆయన గారు అక్కడ పైన తార్ దగ్గర నుంచి అయితే మోజీన్ అనేసి కూతలేస్తున్నారు భయపడి. చాలా అంటే చాలా భయంగా ఉంది ఈ పాయింట్ అయితే. అసలు ఇప్పుడు ఈ చలిలో అయితే కనిపించలేదు, ఎండాకాలంలో అయితే బాగా కనిపించవచ్చు నాకు తెలిసి. అది చెప్పాను కదండి, సెప్టెంబర్ తర్వాత అయితే బాగా కనిపించవచ్చు. ఇక్కడ రివర్స్ అండి, సెప్టెంబర్ తర్వాత అయితే ఎండ వస్తుందంట, అందుకనేసి నేను ఎండాకాలం అనేసి అంటున్నాను అనమాట. సో ఇదేనండి, ఇక్కడ కెమెరాస్ అయితే అలౌడ్ లేదంటున్నారు, పోలీసు వాళ్ళు అయితే నిలబడ్డారనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను ఒకదాన్ని లోపలికి అయితే వెళ్ళేసి వచ్చేసాను. చాలా లోపలికి అయితే వెళ్ళాలి, ఇక్కడ కూడా 100 స్టెప్స్ అయితే దిగి వెళ్ళాలి మనము. ఇంకా స్లిప్పర్స్ అయితే ఇక్కడే వదిలేయాలి. మనం వెళ్ళిన దారి నుంచి అయితే మళ్ళీ రాము కాబట్టి అటు వెళ్ళి మళ్ళీ మనం ఆ లాస్ట్ నుంచి తిరిగి మళ్ళీ రావాలన్నమాట. సో చాలా దూరం ఉంటుంది. ఈ దర్గా విజిట్ చేయడానికే అంత దూరం నుంచి వస్తారు. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దర్గాకి అయితే మనం కూడా విజిట్ చేసేసాం. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే అస్సలు కనిపించడం లేదు. ఇదేనండి దాదా ఖలందర్ పహాడ్ అయితే. మామూలుగా షార్ట్కట్లో అయితే బాబా బుడన్గిరి అనేసి అంటారు కదా, ఆ పహాడ్ అయితే ఇదే. ఈ కొండపైకి రావాలంటే చాలా సాహసం చేయాలి. సెప్టెంబర్ వరకు అయితే ఇక్కడైతే ప్లాన్ చేయకండి, వానల కాలంలో అయితే అస్సలు ఉండలేరు ఇక్కడైతే. సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడైతే మనిషికి కనిపించాడు. లైట్లు వేస్తే కూడా మనకు కార్స్ కూడా కనిపించడం లేదు, దారి కూడా మళ్లింపు చాలా అంటే కష్టంగా అయితే ఉందన్నమాట ఇక్కడ. మరి చూశారు కదా చిక్మంగళూరు నుంచి దాదా ఖలందర్ పహాడ్కి అయితే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోసిన్ అఫీషియల్ వన్. మంచి హిస్టారికల్ ప్లేసెస్, ట్రావెలింగ్ కంటెంట్, అలాగే ఎంటర్టైన్మెంట్తో కూడిన ఫుడ్ బ్లాగ్స్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో సపోర్ట్ చేసేసేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.